నేను వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండం 18వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుకుందాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 17వ వచనం నుండి. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవదురు. ఈ పని నీకు మిగిలి భారము, అది నీవు ఒక్కడివే చేయజాలవు. తలవంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి నిందలమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, మమ్మల్ని ప్రేమించి మరొక దినమును మాకు అనుగ్రహించి ఈరోజు ఉపవాసము ద్వారా మేమందరం ఇలా మీ సన్నిధిలో చేరి ఆ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొక దినపు ఆయుష్ కాలాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మాకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో మీరు బోధ చేయండి. దేవ, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మేము నీ మాటలను ఆలోచించినట్లుగా వినగలిగిన చెవులను మాకు దయచేసి అర్థం చేసుకోగలిగిన మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ పరిశుద్ధాత్మ జ్ఞానమును మాకు దయచేయండి. ఈ స్థలమును మీ ఆధ్వర్యంలోకి తీసుకొని ప్రభా ఈ దాసును కూడా అభిషేకించండి. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నాయన నీ యొక్క సమయోచితమైన కృపను దయచేయండి. అందరికీ అర్థమైన రీతిలో ఈ వాక్యాన్ని విరిచి పంచిపెట్టినట్లుగా కృపను అనుగ్రహించండి. ఎవరు కూడా అనాలోచితంగా కూడా అనుకుంటున్నట్లుగా నీ స్వరం వినటంలో మేము ఆసక్తిని చూపించే కృప దయచేయండి. అయ్యా, నీ మాటలు మేము వింటున్నప్పుడు మాలో పశ్చాత్తాపము మారు మనస్సు కలుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ ప్రభావం ఇక్కడ దయచేయమని, కరెక్టును ఈ వాతావరణమును కూడా మీ ఆత్మాధీనంలోకి తీసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు 18వ అధ్యాయంలో నుండి ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అంతకంటే మునుపు వాక్యాన్ని మనం నేర్చుకోక మునుపు దానికి ముందు జరిగిన చరిత్ర ఏంటంటే మీకు తెలియజేస్తాను. ఏంటక్కడ చరిత్ర అని అంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య యాత్రలో ఉన్నారు. వారు రెఫీదీము అనే ప్రాంతాన్ని దాటేసి ఈ సీనాయి అనే పర్వతం దగ్గరికి వాళ్ళు చేరుకున్నారు. అదే సమయానికి మోషే మామైనటువంటి ఇత్రో తన మోషే యొక్క భార్యని ఆయన ఇద్దరు కుమారులని వెంటబెట్టుకుని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఆ స్థలానికి ఆయన ప్రయాణమై వస్తాడు. అలా ప్రయాణమై వచ్చినటువంటి ఆ వ్యక్తి అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా మోషే ద్వారా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎలా విడిపించబడ్డారు, దేవుడు వారిని విడిపించడానికి ఐగుప్తీయులకి ఫరోకి ఏ విధమైనటువంటి శిక్షను దేవుడు విధించాడు, ఈ వివరాలన్నీ మోషే ఇత్రోకు తెలియజేయడం ద్వారా ఇత్రో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై దేవునికి బలులు అర్పించి ఆయన దేవుణ్ణి ఘనపరుస్తాడు. అది అయిపోయిన మరుసటి దినమున మోషే తన అనుదిన జీవితపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి ఆయన ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయాడట. ఏంటి అక్కడ జరుగుతున్న స్టోరీ అని అంటే, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒకటే స్థలంలో నివాసం ఉండడాన్ని బట్టి వారి మధ్యలో కొన్ని విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. అవన్నీ కూడా న్యాయం తీర్చబడడానికి మోషే దగ్గర తీసుకుని వస్తున్నప్పుడు మోషే వారందరికీ కూడా న్యాయం తీర్చే పనిలో ఉన్నాడు. ప్రజలందరూ దినమంతా నిలబడి ఉన్నారు. మోషే ఒకటే కూర్చుని వారికి వ్యాజ్యం తీరుస్తున్నాడు, కానీ అందరి వ్యాజ్యము తీర్చేంత టైం సరిపోవట్లేదు. అలా వచ్చిన వాళ్ళు కొంతమంది న్యాయం తీర్చబడకుండానే వెళ్ళిపోతున్నారు. అవి పెండింగ్ కేసులు అయిపోతున్నాయి. నెక్స్ట్ డే మళ్ళా వాళ్ళు వస్తున్నారు. మళ్ళా మరుసటి దినములకి కొత్త కేసులు కొన్ని వస్తున్నాయి. అలాగా ప్రజలందరూ పెండింగ్ లో ఉండిపోతున్నారు, కానీ పని జరగట్లేదంటే ఇతరులకి అది చూడగానే ఇది సబబైనటువంటి పనిగా అనిపించలేదు. అంటే నేను మోషేతో అంటున్నాడయ్యా, నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు? ఇలాగైతే నీవు నలిగిపోతావు, ప్రజలు కూడా నలిగిపోతారు. ఇది సరి అయినటువంటిది కాదు. కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను. నా మాట జాగ్రత్తగా విని, ఒకవేళ అది దేవుని చింతమై అయి ఉంటే కనుక నువ్వు దాన్ని చేయడం వలన చాలా విధమైనటువంటి పరిష్కారము ఈ ప్రజలకు దొరుకుతుంది. ఏంటంటే కొంతమంది వ్యక్తులను నువ్వు ఏర్పాటు చేసుకోవాలి.
అందులో 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని అలా నాయకులుగా నిలబెట్టి సామాన్యమైన వ్యాజ్యములు ఏ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు చేయాలి. ఏదైనా కఠినమైన వ్యాజ్యములు ఉంటే అవి నీ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వాటిని నువ్వు పరిష్కరించే ప్రయత్నం చేయి. ఇలా చేయడం వలన చాలా పనులు నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతావు అని చెప్పి మోషేకి సలహా ఇవ్వగానే మోషే కూడా దేవుని దగ్గర అది విచారణ చేసి అది యోగ్యమైనదని గ్రహించిన తర్వాత మోషే ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్నమాట. అది జరిగిన తర్వాత అధ్యాయంలో మన 19వ అధ్యాయంలో చూస్తే మోషే దేవుని యొక్క సన్నిధిలోనికి అనగా సీనాయి పర్వతం మీదకి వెళ్ళినట్లుగా మనకు అక్కడ చరిత్ర తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు మోషే దేవుని యొక్క పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దేవుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకి పరిచయం అవుతుంది. సో ఈ 19వ అధ్యాయంలో ఉన్న ఆ సంఘటన నెరవేర్చబడడానికి కొంచెం సమయము ఆలస్యం అయిపోయిందట. ఎందుకు ఆలస్యమైంది? దేవుని ఆశ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తన కట్టడలను తెలియజేయాలి, తన నిబంధన అంతటిని కూడా వారికి బయలుపరచాలి. ఆ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడుచుకోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన అన్నమాట. ఎందుకనంటే దేవుడట ఇశ్రాయేలు ప్రజలని తన జనాంగముగా లోకంలో నుండి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క జనాంగంగా ఎంచబడినప్పటికీ కూడా భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని గొప్పతనం ఏంటో తెలియడానికి, దేవుని అనుసరిస్తే ఆయనను అనుసరించే వారు ఏ రీతిలో ఆశీర్వదించబడతారో భూభాగంలో మిగిలిన ప్రజలందరూ తెలుసుకోవడానికి దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ప్రత్యేకపరుచుకున్నాడంట. వారి జీవితంలో దేవుడు చేసే కార్యముల ద్వారా సమాజం అంతటికి దేవుని గొప్పతనం ఏంటో అర్థం కావాలి. మనం ఈ 18వ అధ్యాయంలోనే చదివితే మోషే మామయ్య అయినటువంటి ఇత్రో గారికి మోషే దేవుడు చేసిన కార్యములు అన్ని చెప్పగానే ఇత్రో దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు లేదా? ఇత్రో అంటాడు, సమస్త దేవతల కంటే యెహోవాయే గొప్పవాడని నాకు ఇప్పుడు తెలిసి ఉన్నది అని అంటాడు. ఎలా సాధ్యమైంది? దేవుడు తాను ప్రత్యేకపరుచుకున్న జనాంగములో చేసినటువంటి ఆ ఘనమైన కార్యములను బట్టి చుట్టూ ఉన్న ప్రజలందరూ దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకోగలుగుతున్నారు అన్నమాట. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకపరుచుకుని వారందరికీ కూడా కట్టడలను దేవుడు నియమించాలి అనుకున్నాడట. అలా జీవించడం ద్వారా వారి జీవిత విధానంలో మార్పు రావాలి, వారు పరిశుద్ధతను కలిగిన వారై ఉండాలి, సమస్త జనాంగానికి వారు ఆశీర్వాద కారకులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే అర్థం ఏంటంటే నీ జనాంగాన్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదించే ప్రయత్నం నేను చేస్తాననేది దేవుని ఆలోచన అన్నమాట. మరి ఇప్పుడు ఎవరైతే ఆశీర్వదింపబడిన వారు ఉంటారో ఆ ప్రజల వలన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ దీవించబడాలనేది దేవుని కోరిక. మరి దేవుడు ఆశీర్వదించాలంటే ఊరికి జరుగుతుందా పని? అంత సులభంగా అయిపోయే పని అది కాదు. దేవుని కార్యము జరగాలంటే ఖచ్చితంగా దేవుని ప్రజలైన వారు దేవుని నియమం ప్రకారంగానే బ్రతకాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి అడుగులు వేయాలి, వాళ్ళ భక్తిని కాపాడుకోవాలి, వాళ్ళ ప్రత్యేకతను కాపాడుకోవాలి, దేవుని ఆశీర్వాదములకు వాళ్ళు యోగ్యులు అని అనిపించుకునేటట్టుగా వాళ్ళు బ్రతకాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదము దేవుని యొక్క ప్రజల జీవితంలో చూడగలుగుతారు. కనుక ఆ ప్రజలను బట్టి మిగతా జనాంగం అంతా కూడా దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తన నిబంధనలను కట్టడలను తెలియచేయాలనుకున్నాడట. అది తెలియజేయాలంటే అది ఒక్క దినంతో అయిపోయే పని లేదు. మోషే 40 రాత్రింపగళ్ళు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడట. అలా ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు జరిగింది. అంటే 80 రాత్రింపగళ్ళు దేవుడు మోషే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడాన్ని బట్టి మనకి నిబంధన గ్రంథం లేదా ఈ 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా
దేవుని నిబంధన విషయాలు, ప్రత్యక్ష గుడారపు నియమములు గాని, ఇశ్రాయేలు జీవించవలసినటువంటి కట్టడల విషయం గాని, ఇవన్నీ కూడా దేవుడు తెలియజేసిన సందర్భము సినాయి పర్వతం దగ్గర జరిగింది. 80 దినములు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడట. అంత అద్భుతంగా దేవుని కార్యం అక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. మోషే ఎప్పుడు ఫ్రీ అవుతాడా, మోషేని ఎప్పుడు పర్వతం మీదకి పిలిపించుకోవాలా, మోషేతో నేను ఎప్పుడు మాట్లాడాలా, ఈ కట్టడలు నిబంధనలు ఎప్పుడు తెలియజేయాలా అనే ఆలోచనతోటి దేవుడు మోషే కొరకు ఎదురు చూస్తూ ఉంటే, మోషే కింద పనుల భారము వలన బిజీ అయిపోయి దేవుడితో టైం ని స్పెండ్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మోషే బిజీ అయిపోయాడో దేవుని నిబంధనలను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా మారిపోయింది. ఈరోజు సేమ్ మోషే జీవితంలో ఏ పరిస్థితి జరిగిందో మన జీవితంలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఎందుకనంటే మనం కూడా దినమంతా కూడా చాలా పనుల వలన బిజీ అయిపోతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా విరామము లేనటువంటి ప్రయాసము మన జీవితంలో కనబడుతుంది. ఎవరు ఖాళీగా లేరు, అందరూ బిజీగానే. కొన్నిసార్లు అనుకోవచ్చు వీళ్ళు జాబ్ చేయట్లేదు కదా, ఇంట్లో ఉంటారు కదా అనుకుంటారు. దానికి తగ్గ పనులు మనం కూర్చునే వల్ల ఇంట్లో ఉండే వారికి తగ్గట్టుగా అంటే ఇంటికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతున్నారు. ఉద్యోగానికి వెళ్ళేవారు ఉద్యోగాల్లో బిజీ అయిపోతా ఉన్నారు. ఇలా ఎవరికి సంబంధించిన పనులలో వారు బిజీ అయిపోవడం వలన దేవునితో సమయం గడపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనుషుల జీవితాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ఎవరిని అడిగినా, ఎవరిని కనిపించినా వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు, టైం లేదు, మేము చాలా బిజీగా ఉన్నాం, మాకు అసలు ఖాళీ దొరకట్లేదు. ఇవే కదా మనం రోజు వింటున్న మాటలు. సరే మంచిదే, బిజీగా ఉండడము సంతోషమే, మీ బాధ్యతల్లో మీరు నమ్మకంగా ఉంటున్నందుకు కూడా సంతోషమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భూ సంబంధమైనటువంటి బాధ్యతలలో మనం ఎంత బిజీ అయిపోయినా ఆ బిజీ అనేది ఒకవేళ మనల్ని దేవుని నుండి దూరం చేసేసే పరిస్థితులు కనుక మన జీవితంలో కలిగించినట్లయితే ఆ బిజీ ఏది కూడా మన జీవితానికి ప్రయోజనకరమైనది కాదు అనే విషయాన్ని ఈరోజు మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు బిజీ అయిపోయారు. వాతావరణం చూస్తుంటే ఎవరికి ఖాళీ దొరికేటువంటి అవకాశాలు లేవు. అంటే సాతాను మనల్ని ఎంత ఈజీగా భ్రమపరిచేస్తున్నాడు చూడండి. ఇప్పుడు మోషే చేసే పని ఏమైనా తప్ప కరెక్టేనా? మోషే చేసే పనులు ఏమైనా మంచి ఉందా, చెడుందా? చెడేమైనా ఉందా? ప్రజలందరికీ న్యాయం తీసుకున్నాడు, మంచి పనిగా, మంచిదే కదా. ఆయన నాయకుడైనప్పుడు బాధ్యతను కలిగి ఉన్నాడు. బాధ్యతను కలిగి ఉన్నప్పుడు ఆ పని చేయాలి కదా. ఆయన ప్రజలకు న్యాయం తెచ్చకపోతే వాళ్ళ మధ్యలో విభేదాలు ఏర్పడితే అది దేవునికి అవమానమే కదా. బయట నుండి శత్రువులు రావడం కాదు, ఉన్న వీళ్ళే శత్రువులుగా మారి ఆ ఉన్న ప్రజలందరూ మొక్కలైపోతే కనానికి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి మోషేకి సాధ్యమయ్యేది కాదు. సో మోషే ప్రజలందరికీ న్యాయం తీర్చడం అనేది చెడ్డ పనేం కాదు, అది మంచిదే. ఒక నాయకుడిగా ఆయన బాధ్యత. కానీ దాని వెనకాల కూడా సాతాను ఎంత ఈజీగా మోషేని దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని ప్రణాళికలను నేర్చుకోకుండా, ప్రజలకి అవి బోధించి ప్రజలను క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేయకుండా బిజీ చేసేసారో చూడండి. ఒకసారి మన లైఫ్ లో కూడా ఉద్యోగం మంచిదే కదా అని అనుకుంటారు. ఉద్యోగం మంచిదే కాదని అనట్లేదు. ఇంటి పనులు కూడా ప్రాముఖ్యమే కదా. అవును, ఇంటి పనులు కూడా ప్రాముఖ్యమే కాదని అనట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమైనా వాటి చేత నువ్వు బంధింపబడి ఉన్నట్లయితే అసలు ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితంలో నిర్లక్ష్యం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకడు లోకమంతటినీ సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల మనకి ఏం ప్రయోజనము? ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే వాళ్ళకు ఉన్నటువంటి బిజీ పనులను బట్టి అట్లీస్ట్ దేవుని మందిరానికి కూడా రాలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు బంధింపబడి ఉంటున్నారు. చాలా బిజీ అండి, పనులు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది చేయకపోతే అవకాశం లేదు, ఇంకా ఖచ్చితంగా ఇది నెరవేర్చి తీరాల్సిందే అన్నటువంటి ఆలోచనల చేత చాలా మంది దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితులు
ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కనబడతా ఉన్నాయి. అంటే మనకు తెలియట్లేదు, మంచి పనులే చేస్తున్నాం అనుకుంటున్నాను, ప్రయోజనకరమైనవే చేస్తున్నాం అనుకుంటున్నాను, నా బాధ్యతలలో నేను నమ్మకంగా కొనసాగుతున్నాను అని మనం అనుకుంటున్నాను. కానీ మనకు తెలియకుండానే వీటన్నిటి చేత మనం బంధించబడి ప్రతి దినం దేవుని స్వరం వినకుండా, దేవునితో సమయం గడపకుండా నా జీవితం గడిచిపోతుంది. దేవుని ఆలోచనలు తెలుసుకోకుండా నేను అడుగులు వేయడం వలన త్రోవ తప్పిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అంటే సాతాను మనకి తెలియకుండానే మనల్ని భ్రమపరిచి మనల్ని బంధించేస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపర్చుకొనబడలను. ఒక్క నిమిషం, 2వ లైన్ లో చూడండి. అన్నిటి యందును నాకు స్వాతంత్రము కలదు గాని దేని చేతను నేను లోపరచుకొనబడనొల్లను. పౌలునట ఏవో బంధించే ప్రయత్నం చేస్తున్నాయట. పౌలుకంటూ ఒక దర్శనం ఉంది. దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. పౌలుని ఈ పరిచర్యలో, ఈ విధమైనటువంటి మార్గంలో, ఈ స్థాయిలో ఆయన నేను వినియోగించుకోవాలి. ఈ ప్రాంతాలలో పౌలును నేను అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాలి. నా చిత్తమంతటిని పౌలు ద్వారా నెరవేర్చుకోవాలి అని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఎలాగైతే పౌలు విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక అంతటిని అభ్యంతరపరచడానికి సాతాను కూడా పౌలు విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పౌలు మీద ప్రభావం చూపిస్తున్నారు. దేవుడేమో పౌలును ప్రోత్సహిస్తున్నాడు. పలానా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ పరిచయం చేయాలి, నా కొరకు నీ శ్రమలు భరించాలి. సాతానేమో ఇగో నువ్వు ఈ పని చేయాలి, ఇక్కడ ఇగో ఈ పనిలో ఉండాలి, ఇది బాధ్యత నెరవేర్చాలని కొన్నింటి చేత బహుశా పౌలును సాతాను బంధించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కాదు, నేను ఏదైనా చేయొచ్చు, కానీ కొన్ని అనవసరమైనవి నా జీవితంలో ఉంటాయి, కొన్ని నిరుపయోగమైనవి నా జీవితంలో ఉంటాయి, మరికొన్ని దేవునితో సమయం గడపకుండా నన్ను బంధించేసేటువంటి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి నన్ను నేను లోపరుచుకొనబడనొల్లను అని అంటున్నాడు. అవకాశం ఉంది కదా అని వెంటనే బిజీ అయిపోతే నేను దేవుని ప్రణాళిక ఎవరు తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలి, దేవుని కార్యములు ఎవరు కొనసాగించాలి. అందుకే దేని చేతను నేను లోపరుచుకొనబడనొల్లను అని అంటున్నాడు అన్నమాట. ఈరోజు మన జీవితంలో కూడా అన్ని ప్రాముఖ్యమే. ఇంటి బాధ్యతలు తీసుకోవాలి, అది దేవుడు మనకి ఇచ్చిన హెచ్చరిక. ఇంటిని పోషించడానికి ఉద్యోగం చేయాలి, అది కూడా దేవుడికి ఇచ్చిన హెచ్చరిక. మరి ఇన్ని హెచ్చరికలు ఉన్నప్పుడు మరి వాటిని నెరవేర్చే క్రమంలో దేవునితో సమయం గడపాలి అనేది కూడా ఒక హెచ్చరికే కదా. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు అది కూడా గుర్తుండాలి కదా అని అంటే టైం ఉండట్లేదని అని అంటున్నాను. సరే, టైం సరిపోకపోవచ్చు, బట్ బ్యాలెన్స్ చేయడం మనం నేర్చుకోగలగాలి. లాస్ట్ టైం కూడా మీకు సమయ పాలన అనేటువంటి ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. కొన్ని వెంటనే చేయాల్సినవి ఉంటాయి, కొన్ని వాయిదా వేయడానికి అవకాశాలు ఉంటాయి, కొన్ని ఇంకొకరికి అప్పగించేసి మనం మన బాధ్యతలను నెరవేర్చుకునే అవకాశాలు ఉంటాయి, కొన్నింటిని అసలే చేయాల్సిన అవసరం కూడా లేనివి కూడా ఉంటాయి. సో పనులను సెగ్రిగేట్ చేయకపోతే నిజంగానే అపవాది యొక్క ఆలోచన చేత మనం బంధించబడి దేవుని కార్యమును నెరవేర్చకుండానే మనం బంధించబడతాం. అన్ని అర్జెంటే ఉంటాయి అంటారు. అంత అర్జెంట్ అయ్యేదాకా ఎందుకు తెచ్చుకోవాలా మనకు తెలుసు కదా. ఈరోజు దేవుడితో నేను సమయం గడపడం నా జీవితానికి ప్రాముఖ్యమైన విషయం అని తెలిసినప్పుడు అంత బిజీ అయిపోయేంత పనులు ఎందుకు పెట్టుకోవాలా. కొంతమంది చర్చికి ఎందుకు రావట్లేదండి అని అడిగాం అనుకోండి, ఈరోజు కొన్ని పనులు ఉన్నాయండి నాకు, ఆ పనులు మనకి చర్చికి రావట్లేదు అని అంటే బిజీగా ఉన్నది, ఖాళీ దొరకట్లేదు, చర్చికి వచ్చాను కదా ఖాళీ దొరకట్లేదు అని అంటున్నారు. నేనంటాను, అంత ఖాళీ దొరకనంత పనులు ఎందుకు పెట్టుకోవాలి. అర్థమైందంటే నేను అంటున్నా మాట, పనులు అవసరమే, ఉద్యోగం చేయాలని నేను అనట్లేదు, ఇంటి బాధ్యతలను విస్మరించమని నేను చెప్పట్లేదు. కానీ ఇంట్లో బిజీ అయిపోయి వీటి చేత మీరు బంధించబడి దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో.
దేవుడు లేకుండా ఎంత ప్రయాసపడినా, మనం ఎంత నమ్మకంగా బ్రతికినా ఆ జీవితము దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా ఎంచబడతారు. ఆరంభంలో ఉంటాయి, ఒక 2 రోజులు 3 రోజులు లేదా ఒక నెల రోజులు దేవుడు లేకుండా దేవుని ఆజ్ఞల విషయంలో నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయొచ్చేమో కానీ ఆ భక్తిని ఎక్కువ కాలం మనం కాపాడుకోలేదు. ఎందుకంటే దేవుడు లేకపోతే దేవుని మాటలు మనలో ఎలా నిలిచి ఉంటాయో ఆలోచన చేయండి. దేవుని వాక్యానికి ఎలా ప్రాముఖ్యత ఇస్తామో అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకే అంటున్నాను, ఈ సంవత్సరంలో మన భక్తిలో మనం ఎదగాలన్నా, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను మనం సంపూర్తిగా శక్తిలోపం లేకుండా సంపూర్తి చేయాలని అనుకున్నా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మన జీవితంలో కొన్ని బైబిల్లో చదివిన సంఘటనలు మనకు అర్థమయ్యే ఉంటాయి. ఉదాహరణకి నెహెమ్యా జీవితం మనకి తెలుసు. నెహెమ్యా యెరూషలేము ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? షోషను అనేటువంటి ప్రాంతంలో నుండి యెరూషలేము అనే ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ఆయన యెరూషలేము యొక్క ప్రాకారపు గోడను నిర్మించడానికి వచ్చాడు. పాడైపోయిందని తెలిసి సమాచారం తెలిసినప్పుడు తాను పనిచేసే రాజుగారి దగ్గర అనుమతి తీసుకుని యెరూషలేము ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరినీ పురికొల్పి ఆ ప్రాకారపు గోడను నిర్మించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆయనకు ఆటంకాలు ఎదురైనయా లేవా? ఆయనను అభ్యంతరపరిచే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారా లేదా? సంపన్నటోపియా వాళ్ళందరూ కూడా నెహెమ్యాని ఆయన చేస్తున్నటువంటి పనిని ఆటంకపరచాలి అని అనుకున్నారు. ఆ గోడను నిర్మించకుండా చేయాలి, ఎట్లయినా సరే వాళ్ళ ఆలోచనలను నిష్ఫలితం చేసేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారంట. అలా సమస్య ఎదురయ్యి ఆటంకాలను ఎదుర్కొంటున్న ప్రతిసారి కూడా నెహెమ్యా ఆ సమస్యలను తిప్పికొట్టాడే తప్ప తన దర్శనం నుండి, తన ప్రణాళికలో నుండి ఒక్క అడుగు కూడా బయటకు వేయడానికి నెహెమ్యా ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, నెహెమ్యా ఏదైతే దేవుని యొక్క ప్రణాళిక అని అనుకున్నాడో దానిలో నుండి ఆయనను ఏవేవైతే బయటకు లాగడానికి ప్రయత్నం చేశాయో వాటన్నిటి విషయంలో నెహెమ్యా మెలకువతోటి వ్యవహరించడం మొదలుపెట్టాడు. చాలా బిజీ, ఎందుకంటే పనివారు తక్కువ. ఆ ఉన్న పనివారు కూడా అందరూ సిమెంట్ పని చేసే వాళ్ళు కాదు, అందరూ గోడ కట్టడం అలవాటు కలిగిన వాళ్ళు కాదు. వైద్యులు ఉన్నారు, అందులో కంసాలు ఉన్నారు, ఇతరత్ర వృత్తులు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక ప్రాకారాన్ని నియమించే పనిలో ఉన్నారు. పనివారు తక్కువ, పైగా ఒక పక్క శత్రువుల భయము. ఆ భయం చేత కొంతమంది కావలి కాస్తా ఉంటే కొంతమంది పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులు చేసే వారిలో కూడా కొంతమంది ఒక చేతితో ఆయుధము, ఒక చేతితో పనిముట్టు పట్టుకుని పని చేస్తూ ఉన్నారట. అంత కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఉన్న నెహెమ్యా తన దర్శనంలో నుండి మాత్రం పక్కకు తొలగిపోలేదు. శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏదైతే భారమును నెహెమ్యాకి పెట్టాడో అది పూర్తి చేయడానికి ప్రయాసపడ్డాడే తప్ప దర్శనంలో నుండి ఒక్క అడుగు కూడా పక్కకు వేయడానికి నెహెమ్యా ఆలోచన చేయలేదట. నెహెమ్యాకు ఉన్నంత కష్టాలు కూడా మనకు ఉన్నాయంటారా? దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని ప్రణాళికను విడిచిపెట్టేయడానికి. నెహెమ్యా ఉన్నంత బిజీగా ఉన్నామంటారా పని దేవునితో సమయం గడపలేకపోవడానికి? నెక్స్ట్ మనకి యేసు ప్రభు చరిత్ర కూడా తెలుసు. యేసు ప్రభు విషయంలో కూడా యేసు ప్రభు ఉదయం నుండి రాత్రి వరకు కూడా విరామము లేనటువంటి పరిచర్య చేసేవాడు. ఇంకా కొన్ని సందర్భాలలో శిష్యులు అలసిపోయి నిద్రపోయే వాళ్ళట. వాళ్ళు పరిచర్య అంతా అయిపోయింది, అమ్మాయి కాలు దొరికిందిలే, దినమంతా నలిగిపోయినా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అనుకునే టయానికి మళ్ళా కొంతమంది ప్రజలు వచ్చి చాలా మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా మేము రోగంతో ఉన్నాం, మమ్మల్ని స్వస్థపరచండి. ఇలా చాలా మంది ప్రజలు వస్తుంటే కొన్నిసార్లు శిష్యులు కూడా విసుకొచ్చేసేదండి. అయ్యో పురాణ పరిచయం చేసి వచ్చాం కదా, మళ్ళీ వచ్చేసారా అప్పుడేంటి, మా గ్యాప్ ఇవ్వరా, మమ్మల్ని రెస్ట్ తీసుకునేవరా, మమ్మల్ని బతకనేవరా. కొన్నిసార్లు శిష్యులు కోపం వచ్చేసినాను. యేసు ప్రభు అన్నవాడు, సరే మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి వాళ్ళ కోసం పరిచయం చేస్తాను. ఎందుకు యేసు ప్రభుకి అంత భారం? నేను కూడా అలసిపోయాడు కదా, ఆయన కూడా మానవ శరీరమే కదా, ఆయన రక్తమాంసముల శరీరంతో ఉన్నాడు, దాన్ని కూడా అలసట ఉంటారు కదా. మరి అలాంటప్పుడు యేసు ప్రభు కూడా కాస్త రెస్ట్ తీసుకుని ఈరోజు మీటింగ్ అయిపోయింది, రేపు పెట్టుకున్న మీటింగ్ అని పంపేయచ్చు కదా వాళ్ళని. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడో అది నెరవేర్చే క్రమంలో ఆయన తాను నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడే కానీ దర్శనంలో నుండి తొలగిపోయే ప్రయత్నం ఆయన చేయలేదు. సహజంగా
యేసు ప్రభు దినమంతా చేసిన ఆ పరిచర్య విధానాన్ని మనం చూస్తే ఎన్నో ప్రాంతాలు తిరిగేవాడు, ఎంతో మంది స్వస్థపరిచేవాడు, ఎన్నో ప్రాంతాలలో బోధన చేసేవాడు. ఇంత బిజీ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు మరి ఆయన మళ్ళా దేవునితో సమయం గడపాలిగా, ఆయన దేవుని స్వరం వినాలి కదా. అలా దానికి టైం ఎక్కడది? అదే టైం లేదు లేక ఇంకెప్పుడైనా టైం దొరికినప్పుడు దేవునితో మాట్లాడతాను, ఇంకెప్పుడైనా టైం దొరికినప్పుడు వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు యేసు ప్రభు. ఏం చేసేవాడు? కొన్నిసార్లు పగలు టైం దొరికినప్పుడు రాత్రంతా వెళ్ళి ఆయన అరణ్యంలో దేవునితో సమయం గడిపేవాడు. రాత్రంతా విడిగంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు నా తండ్రితో ఏకాంతంగా సమయం దొరికి గడిపే అవకాశం దొరికిందని చెప్పి మిగతా బాధ్యతలన్నీ శిష్యులకు అప్పచెప్పేసి నేను అరణ్యంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళి తండ్రితో ప్రార్థన చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇప్పుడు దాకా అలసిపోయావు కదా, ఇంకా గట్టి మాట్లాడితే శిష్యుల కంటే నువ్వు ఎక్కువ కష్టపడ్డావు కదా, మరి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అంటే కుదరదు. సమయం చాలా తక్కువ. దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నేను వచ్చాను కాబట్టి నా తండ్రితో నేను గడిపే సమయాన్ని దేని చేత అది దొంగిలించబడే అవకాశం నేను ఇవ్వను. రాత్రంతా గడిపిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు తెల్లవారి అరణ్యంలోకి వెళ్ళిపోయి యేసు ప్రభు ప్రార్థన చేసిన సందర్భాలు ఎందుకంటే దేవునితో సమయం గడపలేనంత బిజీ అయిపోవడానికి యేసు ప్రభు చేసిన పనులు మనం చేసామంటారా? అంత బిజీగా మనం ఉన్నామంటారా? అయినా కూడా ఈరోజు దేవునితో సమయం గడపడానికి అవకాశం దొరకనంత బిజీ అయిపోయింది. అంటున్నాను, కొన్ని పనులు డెడికేట్ చేయండి కొంతమందికి. కొన్ని మనమే చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని వేరే వాళ్ళు కూడా చేయగలుగుతారు. అలా చేయగలిగిన వారికి కొన్ని పనులు మీరు అప్పగించగలిగితే మీకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. అలా ఫ్రీ టైం దొరికింది కదా అని చెప్పి మీరు వెళ్ళి ఫోన్ పట్టుకుని వీడియో చూస్తూ కూర్చున్నారు అనుకోండి, మీరు ఎవరికైతే పని అప్పు చెప్పారో వాళ్ళకి పని చేయబుద్ధి కాదు. మీకు ఫ్రీ టైం దొరికింది, మీరు దాన్ని జ్ఞానంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మీ బాధ్యతలలో భారం పంచుకునే వాళ్ళకి అది సబబుగా అనిపిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు ఇంట్లో పనులు నువ్వు చేయి పని అప్పు చెప్పేసి పిల్లలు టీవీ సీరియల్ కోసం టీవీ ముందు కూర్చుంటారు. నువ్వు ఆ పని చేసి నువ్వు ఈ పని చేసేనా, మీరు ఎందుకు చేస్తాను టీవీ చూస్తా అంటే. ఏమైనా మంచి పని చేస్తే పర్లేదు, పనికొచ్చే పని చేస్తే పర్వాలేదు. కొన్ని వెళ్ళి కనీసం విశ్రాంతి తీసుకుంటున్నామంటే అది కూడా లేదు. టీవీ సీరియల్ టైం అయిపోయిందని చెప్పి పక్కన పిల్లలకి అప్పు చెప్పేసాం, లేకపోతే భర్తలకు అప్పు చెప్పేసాం, భార్యలకు అప్పు చెప్పేసాం. మీరు మనం టీవీ దగ్గర కూర్చుంటే అది జ్ఞానంగా వాడుకున్నట్టు కాదు. సో నువ్వు ఏదైతే ఫ్రీ టైం ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నావో అది నీ ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పేదై ఉండాలి. నేను ఇంకా దేవునికి దగ్గర చేసేదై ఉండాలి. నువ్వు ఫలించడానికి ఆ సమయము నీ జీవితంలో శ్రేష్టమైనదిగా ఉండాలి. అప్పుడు ఆ సమయాన్ని బట్టి నువ్వు దేవుల్లో ఆనందించగలుగుతావు. ఆ దినపు దేవుని ఉద్దేశం తెలుసుకుని ఆ మార్గంలో మనం నడవగలుగుతాం. మన అనుదిన జీవితంలో దేవుని ఉద్దేశం లేకుండా మనం ప్రయాణం చేయాలని అనుకున్నాం అనుకోండి, ఆ ప్రయాణం అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది. అది మన జీవితానికి చాలా సమస్యలు తీసుకొస్తుంది. అదే ఉదయమే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈరోజు నా పని ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలనుకుంటున్నాను, నీ దర్శనం ఏంటి నాకు తెలియజేయడానికి దేవుని దగ్గర అడిగి ఆ రోజు తెలుసుకుని చేసే జీవితం లేదా జీవించే జీవిత విధానము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. సులభంగా గమనం చేయాలి, టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ మన దగ్గర ఉంది కాబట్టి గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఎందుకంటే గమ్యం ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఇలా దేవుని యొక్క ఆలోచనతో మనం నడవగలగాలంటే దేవుని కొరకు కొంచెం సమయంలో కేటాయించే ప్రయత్నం చేయాలి. నీవు ఎంత బిజీ అయినా ఉండదు, కానీ దేవుని టైం ఎప్పుడు దొంగిలించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎంత చేసినా ఎంత ప్రయాసపడినా మానవుని జీవితంలో ఏదో ఒక పని మళ్ళా ఉంటూనే ఉంటుంది. యథార్థంగా అడుగుతున్నాను, పనులన్నీ అయిపోయినాయి, ఇంకా మళ్ళా ఏ పనులు లేవు, రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నారు ఎప్పుడైనా? మీరు రోజు అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే అలసిపోతుంది, రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటాం. అనుకున్నప్పుడు ఎప్పుడైనా రెస్ట్ తీసుకున్నారా? మళ్ళీ ఏదో పని గుర్తొస్తూనే ఉంటుంది మనకి ఇంట్లో. అవునా? అదే అదొక పని మిగిలిపోయింది కదా, అదే ఏదో ఒక పని మిగిలిపోయింది కదా, లేకపోతే ఆ పని చేయలేదు కదా, వాళ్ళని కలుద్దాం అనుకున్నాం కదా, అవ్వలేదు. ఎప్పుడు కొన్నిసార్లు రెస్ట్ తీసుకున్నాం అని అంటే ఒంటి కేసా పనులు పక్కన పెట్టాం కాబట్టి రెస్ట్ దొరికింది. కానీ నిజంగా జెన్యూన్ గా ఆలోచన చేస్తే రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకదు. ఎన్ని పనులు అయిపోయినాయి అని అనుకున్నా మళ్ళీ ఇంట్లో ఏదో ఒక పని గుర్తొస్తుంది. అలా పనులు చేసుకుంటూ పోతే విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది మనకి? బిజీ. నేను చెప్తున్నాను, అందరూ బిజీయే, ఎవరు ఖాళీ లేదు. కానీ ఆ బిజీ ఈ భక్తి జీవితాన్ని పాడు చేయదు.
ఆ బిజీ నీ దర్శనంలో నుండి నేను బయటకు లాగేయదు. ఆ బిజీ నీ జీవితంలో నిష్ప్రయోజనం కావాలి. ఎందుకంటే భక్తులందరి జీవితాన్ని చూస్తే అతను చాలా బిజీ అయినా వాళ్ళ బాధ్యతను ఎప్పుడు విడిచిపెట్టారు. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం. దానియేలు రాజు ఆస్థానంలో ఆయన ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. అలాంటి దానియేలు దినములకు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడట? 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దొరికిన టైం మనకు రోజుకు ఒకసారి ప్రార్థన చేయడానికి కూడా టైం దొరకట్లేదు. రోజుకు ఒక్కసారి బైబిల్ చదవడానికి కూడా మనకు టైం దొరకట్లేదు. మరి దానియేలుకి 3 మార్లు ప్రార్థన చేయడానికి ఎలా దొరికింది? పని పాట అని అనొచ్చాను. దానియేలు ఎంత బాధ్యత కలిగిన వాడు మనకు అన్ని తెలుసు. రాజుగారు తోటి ఉండేవాడు, రాజుగారి దగ్గర బాధ్యతలు నెరవేర్చేవాడు. పైగా ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరిలో కల్లా ఈయన సింహాసనం హెచ్చింపబడింది. ఈయన ప్రధానమంత్రి యొక్క బాధ్యతల్లో ఉన్నాడు. అన్ని బాధ్యతలు కలిగిన వాడు 3 మార్లు ప్రార్థన చేయడానికి టైం ఎలా దొరుకుతుంది? 3 మార్లు అంటే అలా మనకులాగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఆమెను చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మోకాలు వేస్తే దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించేవారు, దేవుని స్వరాన్ని వినేవారు. వారు ప్రార్థన చేయగానే దూతలు దిగి వచ్చి దేవుని యొక్క చిత్తమంతటిని కూడా వారికి తెలియజేసేవారు. అంత సన్నిహితమైన సంబంధము ఆ భక్తుల జీవితాల్లో దేవునితో వారు కలిగి ఉండేవారు. 10 నిమిషాల ప్రార్థన రిలేషన్షిప్ వస్తారు దేవుడితో. అంటే ఎంత సమయం వాళ్ళు దేవుడితో గడిపేవాళ్ళు. ఎలా దొరికిందయ్యా ఈ సమయం నీకు? చాలా బిజీ కదా, చాలా బాధ్యతలతో ఉన్నావు కదా, మరి ఎలా చేయగలిగా మీ పని అంటే ఎన్ని బాధ్యతలు ఉన్నా ఈ సమయము కంటే అవేవి కూడా ప్రాముఖ్యమైనవి కావు. ఒకటి సింపుల్ గా చెప్తాను వినండి. చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళా చెప్తున్నాను. దేవుని సమయాన్ని పక్కన పెట్టేసి మీరు చేసే ఏ పనైనా అది చాలా కష్టంతో కూడినదిగా ఉంటుంది. అదే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మీరు న్యాయంగా దేవునికి ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి పనులు చేయండి. ఆ పనులన్నీ చాలా సులభంగా అయిపోతాయి. ఎందుకు? నువ్వు దేవుడితో గడిపే ఆ సమయము నీ పనులకు దేవుడు మార్గమును సరళం చేయడానికి దోహదపడుతుంది. ఏవో చేసిన పనులే మళ్ళీ చేస్తున్నాను, చేయాల్సినవి దీర్ఘకాలం చేస్తున్నాను. కారణం ఏంటంటే దేవుని సహాయం నీ పనులు నీకు దొరకట్లేదు. దేవుడు మార్గం నీకు సరళం చేయట్లేదు. నువ్వు వెళ్ళి అడగలేదు దేవుని దగ్గర. అడగలేనప్పుడు దేవుడు ఎలా నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు, ఎలా నీ సహాయం చేస్తాడు? అందుకే అంటున్నాను, ఎంత బిజీ ఉన్నా దేవుని సమయాన్ని ఇప్పుడు దొరికించే ప్రయత్నం చేయండి. భక్తులందరి జీవితాల్లో బిజీగానే ఉన్నారు వాళ్ళు కూడా, అయినా వాళ్ళు దేవుడితో సమయం గడిపేవారు. వాళ్ళతో పోలిస్తే మనకు అంత బిజీ ఏం లేదు. ఇప్పుడు ఇంకా మనకి టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మనకి అపోస్తలుల కార్యంలో కూడా చూసాను. ఆ టైంలో ఇన్ని మిషనరీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బట్టలు కావాలంటే ఉతుక్కోవాలంటే తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో పడేసి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం. దాని పని అది చేసుకుంటాం. అవునా? ఆల్మోస్ట్ సగం డ్రై కూడా అయిపోతున్నాయి బట్టలు. మనం మహా అయితే బట్టలు ఉతకడానికి మనం ఉపయోగించే టైం ఒక 10 నిమిషాలు అంతే. వేయడానికి ఒక 5 నిమిషాలు, వేసి తీసుకొచ్చి ఆరబెట్టడానికి ఒక 5 నిమిషాలు అనుకోండి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలకి బట్టల పని అయిపోతుందిగా. పిండి రుబ్బాలి. ఒకప్పుడు రుబ్బురోళ్ళు వేసి మోసేతులు అలిగిపోయి వాళ్ళ గుజ్జంతా కరిగిపోయేటట్టు తిక్తా 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 ఉండాలి. ఇప్పుడు అన్ని బాధలు ఉన్నాయా? గంటలో పడేస్తున్నాం, మన పనులు ఏమి మనం చేసుకుంటున్నాం. ఇలా ప్రతి దానికి ఇప్పుడు మిషనరీ వచ్చేసింది కదా, అయినా మనకి టైం దొరకట్లేదు. అపోస్తలుల కాలంలో మిషనరీ ఉన్న వాళ్ళకి, కొంత టెక్నాలజీ ఉన్న వాళ్ళకి ఏ పని చేయాలన్నా చెమట వచ్చి చేయాల్సిందే, కష్టపడి శ్రమపడి చేయాల్సిందే. దినమంతా కష్టపడి పని చేసిన తర్వాత మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు చేసుకోవాలా, మళ్ళా ఆ పనులు చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత ప్రతిదినం వాళ్ళు ఏం చేసేవాళ్ళట? ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు. ఎవ్రీడే దినమంతా కూలి పని చేసినాడు, అలసట తీరడానికి సాయంత్రానికి ఎలాగైతే వైన్ షాప్కి వెళ్ళిపోతాడు, దేవుని పిల్లలైన వాళ్ళు వారి శ్రమను మర్చిపోవడానికి సాయంత్రం ఆఖరి వాళ్ళ పనులను ముగించుకుని దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి దేవుని ఆరాధిస్తూ ఆత్మలో వాళ్ళ బలం పొందుకునే వాళ్ళు. ఆ ఆత్మీయ ఆనందంలో, ఆత్మీయ సహవాసంలో వారి శ్రమనంతా మర్చిపోయేవారు అంటారు. ఎవ్రీడే ప్రతి దినము దేవాలయంలో కూడుకొని చూపి చదవండి. కాబట్టి తర్వాత అపోస్తలుల కార్యం 1-2 అధ్యాయాలు ప్రతి దినము వారు దేవాలయంలో కూడుకోవచ్చు, ఇంటింటా రొట్టె వెదచుచు అని ఉంటుంది. అంత అలసిపోయిన వాళ్ళకి మీకు దేవుడితో టైం స్పెండ్ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? ఓపిక ఎక్కడ వచ్చింది? అసలు మీకు విశ్రాంతి తీసుకోవాలనిపించలేదా అని అంటే, సార్ మాకు విశ్రాంతి దేవుడి మందిరంలోనే దొరికేది.
ఆ దేవుని ప్రజలతో ఉన్న సహవాసంలోనే మాకు విశ్రాంతి అనిపించేది. అందుకే రోజు దేవుని మందిరం పరుగులు పెట్టేవాళ్ళం. ఈరోజు మనకు లేదు ఆసక్తి, మనకు లేదు అలాంటి ఆలోచన. అందుకే మన జీవితంలో దేవునితో మనకున్న ఆ బంధాన్ని చాలా దూరం అయిపోయాం, చాలా కోల్పోయాం. మోషే జీవితంలో కూడా అదే పరిస్థితి. మోషే కూడా అర్థం కాలేదు. మంచి చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ అయ్యో దేవుని కట్టడలను నిబంధనలు తెలుసుకోవడానికి నేను టైంని సెపరేట్ చేయలేకపోతున్నాను కదా అనే విషయాన్ని మోషే గ్రహించలేకపోయాడు. దేవుడు ఇద్దరుని వాడుకుని ఇద్దరు ద్వారా మోషేకి ఆ సలహాలు ఇచ్చినప్పుడు మోషే దాన్ని ఎప్పుడైతే నెరవేర్చాడో అది అయిపోయిన వెంటనే దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ బాధ్యతలన్నీ తీరిపోయి మోషే కొంచెం ఫ్రీ టైం దొరికింది. త్వరగానే దేవుడు వచ్చి మోషే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు పైకి సినాయి పర్వతం మీద రా. మోషే వెళ్ళి దేవుడితో మాట్లాడి దేవుడి నిబంధనలన్నింటినీ తీసుకుని వచ్చి ప్రజలకు వివరించాడు. రోజు మన లైఫ్ లో కూడా దేవుడితో టైం స్పెండ్ చేయకపోతే నేర్చుకోవడం అనేది మన జీవితంలో ఆగిపోతుంది, ఉన్న చోటనే ఉండిపోతుంది. అలా ఉన్న చోటనే ఉండిపోవడానికి కాదు దేవుడు మనల్ని నియమించింది. నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకున్న వాటిని నలుగురికి చెప్తూ ఇతరులను బలపరిచే ప్రయత్నం మనం చేయాలి. ఒకరినొకరు బలపరచుకోవాలనే కదా బైబిల్లో విశ్వాసం లేని వాళ్ళు. మరి ఇంకొకరిని బలపరచాలంటే ఆ బలపరిచే విషయాలను దేవుని దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేయాలిగా. అలా నేర్చుకోవాలంటే దేవుని కొరకు కొంచెం టైం కేటాయించాలి కదా. మీరు ఎంతైనా చెప్పచ్చు నాకు టైం దొరకదు అని అంటారు. టైం దొరకకపోతే కొన్నింటిని వదిలేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని శోధించేది ఏదైనా అది తీసి పాడేయడం నేర్చుకోండి. ఒకసారి టైం షాప్ దగ్గరికి వెళ్ళారు, దాంట్లో స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నవాడు అడుగుతుంది. అంటే ఏదో వీడియో వస్తూ ఉంటే యాడ్స్ వస్తూ ఉంటే ఫోన్లో టీవీలో వాళ్ళ షాప్లో ఆ టీవీ వైపు చూస్తుంటే ఆవిడ అడుగుతుంది, అసలు టీవీ చూస్తారా, సినిమాలు చూస్తారా అని. అంటే ఒకప్పుడు చూసేవాడిని, ఇప్పుడు మానేశాను అని చెప్పి. టీవీ లేదా ఇంట్లో టీవీ ఉంటుంది చూడబుద్ది కదా అంటే అలా చూడబుద్ది అవుతుంది, టీవీ కూడా తీసేసానండి అని. ఆ మొహం ఇలా చూపుతున్నారు, మరి ఇంత అవసరమా వీళ్ళకి అని అనిపించినట్టు. అవసరమే, ఎందుకంటే పక్కనే పెట్టుకుని చూడకుండా ఉండాలంటే సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని శోధించే వాటిని మీరు దూరంగా పంపేయండి. అసలు మీ ఇంట్లో లేకుండా చేసేసేయండి, అప్పుడే మీకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఇంకేం చేయొచ్చు మనం? టీవీలు ఫోన్లు అన్నారు, ఓకే ఒప్పుకున్నారు. ఒకటి ఒకసారి ఏం పని లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి సోద పెడతాం చూసారా, అది కూడా మానుకోవాలి. మనం సహవాసం అవసరమే, కానీ మనం చేసే సహవాసం ప్రయోజనకరమైనది కాదు. ముసలమ్మ ముచ్చట్లు అని ఉంటారు బైబిల్. తిమోతితో పౌలు చెప్తాడు, ముసలమ్మ ముచ్చట్లకు నీవు తోడుగా ఉంటావు. ఎందుకంటే మనం అంత ఖాళీగా లేవు. నీకంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక దర్శనం ఉంది, నీకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళు విస్మరించి అలాంటి వాటి జోలికి వెళ్ళకొని పౌలు తిమోతికి హెచ్చరిక ఇస్తారు. అదే హెచ్చరిక రోజు మనకు కూడా వర్తిస్తారు. మనం కూడా కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడుకోవడానికి ఒక చోట గుర్తు చేయాలి. ఎందుకంటే అదే టైంలో మీరు ప్రార్థన చేసుకోవడానికి వాడండి, దేవుడితో టైం స్పెండ్ చేయడానికి వినియోగించండి. ఒక మీటింగ్ లో విన్నాను, కంపెనీ సీఈఓలు ఉంటారు కదా, కంపెనీస్కి సీఈఓలు ఉంటారు కదా, వాళ్ళంట ఒక నెలకి 150 పుస్తకాలు చదువుతారు. ఎన్ని? 150 బుక్స్ పర్ మంత్. ఒక నెలలో 150 పుస్తకాలు చదువుతున్నారంట. ఎందుకంటే అంత బాధ అంటే చదువుతూ ఉండాలి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మార్కెట్లో మేము టాప్ లిస్ట్లో ఉండలేము. అవి చదివిన వాడు కొత్త కొత్త ఆలోచనల చేత మమ్మల్ని ట్రీట్ చేసుకుంటూ బిజినెస్లో వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఆ పరిస్థితి అవకాశం ఎవరు ఉండాలంటే ప్రతిరోజు మా నాలెడ్జ్ మేము గెయిన్ చేసుకుంటూ ఉండాలి, మేము డెవలప్ అవుతుండాలి, వాళ్ళకంటే ముందు ఒక స్టెప్ ముందు ఉండాలి మేమని చెప్పి ప్రతి నెల 150 పుస్తకాలు చదువుతారు. కనీసం మాకు నెలకు ఒక పుస్తకం కూడా చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. లోకం ఎంత అప్డేటెడ్గా ఉన్నారో చూడండి. ఈరోజు వాళ్ళకంటే ముందడుగులో మనం ఉండాలి, కానీ ఈరోజు వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితికి మన జీవితాలు వెళ్ళిపోయాయి. అందుకంటున్నాను, బిజీ ఉన్నాం కారణం అన్నట్లు, కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేంత బిజీ అయితే మనకు అది మనకు ఆశీర్వాదకరం కూడా కాదు. ఇక్కడ బైబిల్లో రాయబడింది, ఒకడు దినమంతా కష్టపడచ్చు, తన కష్టార్జితమైన ఆహారం తినచుండుట ప్రార్థన, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనము మొదట దేవునికి ప్రియమైన వారముగా ఉంటే దేవుడు మన అవసరాలన్నింటిలో ఆయన దక్షిణ హస్తాన్ని చాపుతాడు. మనం చేసిన కొంచెమైనా దాన్ని దేవుడు ఫలింపజేస్తాడు.
దేవుడే పక్కన పెట్టి వెళ్ళేదో ప్రయాసపడాలనుకుంటే ఆ ప్రయాసం ఒక గాలిని పట్టుకోవడానికి ఉన్నట్లు ఏమంటున్నాను, అలాంటి వ్యర్థ ప్రయాసాలు పడకండి, అలాంటి వ్యర్థ ఆలోచనలు కూడా రానివ్వకండి మైండ్లోకి. ఏవేవి నీ సమయాన్ని వేస్ట్ గా ఉపయోగిస్తారు. ఒక మాటలనే కాదు, ఒక ఫోన్ టీవీ అనే కాదు, ఇంకా మీ జీవితంలో ఏముంది అతిథులు కూడా కొన్నిసార్లు టైం వేస్ట్ అయింది. అది కూడా మనం మార్చుకోగలిగాం. ఇలా ఏవేవి మీ జీవితంలో టైంని వేస్ట్ చేసే ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా, ఆలోచన జీవితంలో వాటిని దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. ఆ టైంని దేవుడితో సమయం గడపడానికి వినియోగించండి. ఖచ్చితంగా ఒక నెల మీరు చేసి చూడండి, మీ జీవితంలో చాలా మార్పులు మీరు చూడగలుగుతారు. దేవుడు చాలా విషయాలు నేర్పించడం ఆరంభిస్తారు. హల్లెలూయా. మోషే కొన్నింటిని వదిలితే తప్ప దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్వరం లేకపోయాడు. ఈరోజు మన వైపులో కూడా కొన్నింటిని పక్కన పెడితే తప్ప మనము దేవునితో సమయం గడపలేదు, దేవుని ఉద్దేశాలు నేర్చుకోవాలి. కాబట్టి మీ సమయాన్ని సాతాను ఎక్కడెక్కడ వృధా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడో అక్కడ మన జీవితాలు మార్చుకోవడానికి ఈరోజు నిర్ణయాలు తీసుకుందాం. మంచిది, కొద్ది మాటలు దీవించుకుందాక కళ్ళు మంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.